హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నా నేచర్. సో ఈ వీడియో ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. సో మేము పిచ్ ప్రిపేర్ చేసుకున్న విధానాన్ని గురించి ఒక షార్ట్ వీడియో పెట్టాను. సో ఇది ఒక లాంగ్ వీడియో, 5 minutes వీడియో. సో ఇది కేవలం క్రికెట్ ప్రియుల కోసం. సో ఎవరైతే క్రికెట్ లవర్స్ ఉన్నారో వాళ్ళ కోసం అండి ఇది. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ పిచ్ వచ్చేసి రైల్వే కోడూరులో ఉంది. శ్రీకృష్ణ థియేటర్ బ్యాక్ సైడ్ బృందావనం వెళ్ళే దారిలో ఉందండి. సో ఇది చూసారంటే నగరం నడిబొడ్డున ఉంటుంది, బస్టాండ్ నుంచి చాలా దగ్గర. సో ఈ మధ్యన వర్షం ఎక్కువగా పడడం వల్ల లాస్ట్ ఇయర్ సో పిచ్ అంతా చెదిరిపోయిందనమాట. సో మేమైతే ఏం చేసామంటే పుట్టమట్టి తీసుకొని వచ్చి, సో ఏదైతే పుట్టమట్టి ఉందో ఆ పుట్టమట్టిని తీసుకొచ్చి పిచ్ ప్రిపేర్ చేసామండి. పిచ్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. సో దాదాపు ఒక 5,000 to 6,000 ఖర్చు పెట్టి మొత్తం గ్రౌండ్ అంతా క్లీన్ చేసి ఆ పిచ్చి చెట్లు అన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ క్లీన్ చేసి ఒక పిచ్ రెడీ చేసామండి. ఆల్రెడీ పిచ్ ఉంది. సో అది వానకు చెదిరిపోవడం వల్ల కొత్త పిచ్ అయితే వేసాము. సో ఇక్కడ రోలింగ్ చేస్తున్నామండి పిచ్ పైన. సో గట్టిగా బాగా పిచ్ దృఢంగా ఉండడానికి ప్లస్ బాగా ఆడుకోవడానికి కూడా కుంతలు మెట్టలు లేకుండా అంత చదువుగా చేస్తున్నాము. సో టీం చాలా జాగ్రత్తలు తీసుకుంది. మా టీం వచ్చి దాదాపు ఒక 40 to 50 members ఉంటారండి. సో సాటర్డే సండేస్ అయితే అందరినీ చూడొచ్చు. సో వర్క్ డేస్లో దాదాపు ఒక 20 to 25 members వస్తారు. సో అందరూ కష్టపడి అందరూ చందాల రూపంలో ఈ పిచ్చిని ఇంత పకడ్బందీగా చాలా అద్భుతంగా చేసుకున్నాం. సో ఫైనల్గా అయితే మీరు ఇలా బౌండరీ లైన్ చూడొచ్చు. సో టోటల్గా చుట్టూ ఇల్లు ఉంటాయి, మధ్యలో మా క్రికెట్ పిచ్ ఉంటుంది. సో చూడడానికి చాలా బాగుంటుంది. స్ట్రైట్ రోడ్డు ఉంటుందండి. సో స్ట్రైట్ మనకి దాదాపు 40 to 45 meters బౌండరీ లైన్ ఉంటుంది. సో ఆన్ సైడ్ వచ్చేసి దాదాపు 50 to 55 ఉంటుంది. సో ఆఫ్ సైడ్ వచ్చేసి దాదాపు ఇది కూడా ఒక 40 to 55 ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. సో బ్యాక్ సైడ్ అయితే ఇల్లు ఉండడం వల్ల స్కోర్ అయితే రాదు మనకి. సో ఇదైతే స్కూల్ ప్రహరీ కూడా. సో మీరు చూస్తుంది స్ట్రైట్ డౌన్ టు ద గ్రౌండ్. సో ఇక్కడ వచ్చేసి మనకి 45 meters ఉంటుందండి, దాదాపు 40 to 45. సో మీరు చూస్తుంది ఆన్ సైడ్. సో ఆన్ సైడ్ మాత్రమే మనకు లాంగ్ బౌండరీస్ ఉంటాయి. సో అయిన అలవోకగా మా టీం అయితే 6లు కొట్టేస్తూ ఉంటారు, దాదాపు భారీ 6లు కొడుతూ ఉంటారండి ఇక్కడ. సో లెగ్ సైడ్ బ్యాక్ సైడ్ మధ్యలో వచ్చేసి ఇల్లు ఉంటాయి చూడండి ఇక్కడ. సో ఇక్కడైతే మనము అక్కడ ఆడకూడదు అనమాట, ఒక ఆడితే అవుట్. సో మనకి ప్లేస్ కన్సిస్టెన్సీ వల్ల సో ఇలా ఉంది. ఇక్కడ చూడండి మా టీం అయితే ఆ రోలింగ్ చేసిన తర్వాత పిచ్ ఎంత గట్టిగా ఉందో ఎలా ఉందో చూస్తున్నారన్నమాట. చూడండి. సో ప్రతి పాయింట్ కూడా అంటే పిచ్ అంతా కూడా చదునుగా ఉందా లేదా, గట్టిగా ఉందా లేదా, సో ఎక్కడ తగ్గుగా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ. సో మట్టి అయితే పోసి దానిపైన ఎక్కడైతే తడిగా ఉందో లేదా ఎక్కడైతే కొంచెం తగ్గుగా ఉందో దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ మా టీంని చూడవచ్చు. సో దాదాపు ఒక 7 to 8 days టోటల్ టీం మొత్తం కూడా కష్టపడి ఈ పిచ్ని రెడీ చేశారనమాట. ఇక్కడ మీకు కేవలం 3-4 కనపడవచ్చు కానీ సో ఇదంతా కంప్లీట్ అయిపోయింది. దానివల్ల మా టీం రిలాక్స్ అవుతుంది. టోటల్ టీంని కూడా చూపిస్తాను తర్వాత మీకు. చూడండి ఎంత బాగా చేస్తున్నారో మా టీం. సో మొత్తానికైతే మాకు బ్యాటింగ్ పిచ్ వచ్చేసింది. సో ముందుగా బౌలింగ్ పిచ్ అయితే ఉండేది వర్షం వల్ల. సో ఇప్పుడు కంప్లీట్గా బ్యాటింగ్ పిచ్ వచ్చింది. టీం అలవోకగా 6లు కొట్టేస్తున్నారు. సో భారీ 6లు కొడుతున్నారు, మామూలుగా కొట్టట్లేదు. సో మాకైతే ఒక అద్భుతమైన పిచ్ రెడీ అయింది. సాటర్డే సండే చాలా మంచి మ్యాచ్లు ఆడాం, భారీ టార్గెట్తో మ్యాచ్లు ఆడాం, 6లు కూడా భారీగా కొడుతున్నారు. సో మా టీం అయితే మీకు చూపించబోతున్నాను. సో ఈ వీడియో లాస్ట్లో కొంతమంది టీంని చూడొచ్చు. సో మీకు లైవ్ కూడా క్రికెట్ ఏర్పాటు చేస్తాను. సో మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే క్రికెట్ లవర్స్ ఉన్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ పెట్టండి. టోటల్ మా టీంని కంప్లీట్గా మీకు చూపిస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, మరొకసారి మీకు బౌండరీ లైన్ చూపిస్తాను. సో ఇది ఆన్ సైడ్. సో ఆన్ సైడ్ నుంచి మీరు మెల్లగా వచ్చారంటే అక్కడ టేక్ చెట్లు కనిపిస్తున్నాయి, 6లు ఆడికి వెళ్తాయండి దాదాపు, ఇంకా అవతలకు కూడా వెళ్తాయి. ఇది స్ట్రైట్ అనమాట. సో స్ట్రైట్ మీకు రోడ్డు కనిపిస్తుంది. ఇది ఆఫ్ సైడ్ ఒక షెడ్ ఉంది చూడండి అక్కడ. సో అదే మా పెవిలియన్. సో మేము అక్కడ బైక్స్ అన్ని పార్క్ చేస్తాం. సో మా కిట్ అంతా కూడా ఆడే ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి నన్ను చూడవచ్చు ఇక్కడ. సో ఇక్కడ రెడ్ టీషర్ట్లో ఉండేది నేను. సో ఇక్కడ నా పక్కన ఉండేదంతా మా టీం. ఇప్పుడిప్పుడే టీం గ్రౌండ్కి చేరుకుంటుంది. మరి కొద్దిసేపట్లో మ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతుంది.
సో ఇక్కడ ఉన్నారు చూడండి, వీళ్ళందరూ భారీ సిక్స్లు కొట్టే వాళ్ళే. సో టీం అంతా వస్తారండి ఇప్పుడు. సో మీరు నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్